హలో అందరికీ ఈరోజైతే నేను ఎగ్ రోల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. పిల్లలకు చాలా నచ్చుతుంది ఇది. ముందుగా అయితే 4 eggs తీసుకోండి. అలాగే సాసెస్ ఆప్షనల్, మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్, ఆనియన్స్ ఇలా సన్నగా తురుముకోవాలండి. తరుక్కునేటప్పుడు ఇలా సన్నగా ఉండాలి. అలాగే కొద్దిగా క్యాప్సికము, ఇది క్యారెట్ కూడా హెల్దీ అని వేస్తున్నాను, లేదంటే ఈ రెండు కూడా వేసుకోవచ్చు. ఈ రెండు వేసుకొని కూడా చేసేసుకోవచ్చు. ఇది హెల్దీ కాబట్టి వేసేస్తున్నాను. అలాగే మనం ఎన్ని రోల్స్ అయితే చేసుకుంటామో అన్ని చపాతీలు ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ముందుగా అయితే ప్యాన్లో ఇలా ఆయిల్ వేసేసుకొని వెయిట్ చేసేసుకోవాలండి. దీంట్లోనే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అండ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. క్యారెట్ ఉంది కదా, అది లాస్ట్లో వేద్దాం. ఎందుకంటే ఇప్పుడే వేసామనుకోండి అది మొత్తం అంటుకుపోయి మాడిపోతుంది తొందరగా. అందుకని ఇవి కొంచెం ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత దింపేటప్పుడు క్యారెట్ వేసుకొని దింపేసుకుందాము. ఇదంతా ఒక 1/2 minute అయిపోతుందండి. ఇలా ఫ్రై అవుతూ ఉంటే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా వేసి ఒకసారి కలిపేసుకోండి. ఒక 1/2 minute ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకుందాము. తర్వాత ఇంకా దింపేసుకోవడమే. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. చూడండి ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి. ఇవి అయ్యేలోపు మనం ఎగ్స్ తీసుకొని ఇలా బీట్ చేసుకోండి. తీసేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి, కొంచెమే, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, చాలా ఘాటుగా ఉంటే మళ్ళీ తినలేరు. అందుకని 2 వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. 2 ingredients అంతే వేసేసుకొని బాగా ఇలా బీట్ చేసేసుకొని ఉంచుకోండి. అలాగే ఈలోపు ఇది ఫ్రై అయిపోతుందండి. దీంట్లో కూడా మనం కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక పించ్ అంతే, చిటికెడు పెప్పర్ పౌడర్ ఇలా యాడ్ చేసుకొని ఇంకా క్యారెట్ వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేయడమే అండి. ఇలాగే ఉంటాయి. మీరు అనుకోవచ్చు ఇలా పచ్చి పచ్చిగా ఉన్నాయని, బట్ ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి రోల్లోకి. అందుకని ఇంకా దింపేసుకుందాం. చూడండి ఎలా ఉందో. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి ఇలా అయింది. ఇంకా స్టవ్ ఆపేసేసుకుందాము. స్టవ్ ఆపేసుకున్న తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. చూడండి నేను కొంచెం వేస్తున్నాను అంతే, ఎందుకంటే సాసెస్ అంత మంచివి కాదు. సోయా సాస్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగానే యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే పిల్లల కోసం అని చెప్పాను కదా, సాసెస్ అంత మంచివి కాదు. అందుకని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ వేడికే అవి ఉడికిపోతాయండి. అందుకని మనం వేగుతున్నప్పుడు వేసుకోకూడదు. ఇప్పుడు వేసుకొని పక్కన పెట్టేసేయాలి. స్టవ్ ఆన్లో లేదు చూడండి. ఇలా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి అంతే. ఇలా పక్కన పెట్టేద్దాం. తర్వాత మళ్ళీ ఇలా స్టవ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఆయిల్ వేసి హీట్ చేసేసుకుందాము. ఒక స్పూన్ ఇలా ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వండి. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మనం ఇందులోనే రోల్ ప్రిపేర్ చేసుకుందామండి. పిల్లలు స్కూల్కి ఇంకెళ్ళడం స్టార్ట్ అవుతుంది కదండి, వాళ్ళు వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. అలాగే మనం గోధుమ పిండి చపాతీ ప్రిపేర్ చేసేటప్పుడు అది గోధుమ పిండితో చేసుకోండి. బయట రోల్స్లో అయితే మైదా పిండి వేస్తారు కదా, అలా చేసుకోకూడదు. గోధుమ పిండితోనే చేసుకోండి, చాలా చక్కగా వస్తాయి. చూడండి ఇలా ఆయిల్ బాగా వేడైంది కదా, దీంట్లో మనం బీట్ చేసేసుకున్న ఎగ్స్ అయితే వేసేద్దాము. కొద్దిగా వేసేసి కొద్దిగా పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం 2 rolls ప్రిపేర్ చేస్తున్నామంటే 4 eggs తీసుకోండి, సరిపోతాయి, చాలా బాగా వస్తాయి. ఒకవేళ ఇంకెక్కువ చేసుకుంటే ఎక్కువ ఎగ్స్ తీసుకోవచ్చు. చూడండి ఇలా వేసుకొని ప్యాన్ అంతా ఆల్రెడీ అదే స్ప్రెడ్ అయిపోయింది. చూడండి ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. దీన్ని ఇలా బాగా కాల్చుకోండి ఒకవైపు. చూడండి ఇలా కాల్చుకోవాలండి. ఇలా కొద్దిగా కాలాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి చపాతీలు, అది ఒకటి తీసుకొని దీనిపైన వేసేసుకుందాము. ఇలా వేసేసుకోండి చపాతీ. చూడండి ఇలా నేను చూపించాను కదా, ఇలా వేసేసుకోండి దానిపైన. జస్ట్ ఇలా వేసేసుకోవడం. చూడండి దీని మీద ఇలా చపాతీ వేసి ఇలా ప్రెస్ చేసుకొని ఇలా టర్న్ చేసేయండి అంతే.
ఎగ్ కూడా బాగా ఇలా కాలుతుందండి, అలా అతుక్కోదు ఏం దానికి. చపాతీకి ఇలా ఒకసారి టర్న్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ ఇలా వేగనిద్దాము. చూడండి, దీన్ని ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి. మనం ఇంకొక రోల్ ప్రిపేర్ చేసుకుందాము. ఇలానే ఇంకొకటి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిపైన మనం ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి క్యాప్సికమ్ది, వేసేసుకుందాము. చూడండి, ఇలా మధ్యలో వేసేసుకోండి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడం అంతే, ఓన్లీ మధ్యలో వేసేయండి. మనం 2 రోల్స్కి సరిపడా చేసాం కాబట్టి ఇంకో రోల్ కుర్చేసేసి మిగతాది దీంట్లోకి పెట్టేసుకోండి. దీనిపైనే కొద్దిగా టొమాటో సాస్ ఉంటుంది కదండి, అది కూడా కొద్దిగా తీసుకోండి. పుల్లగా చాలా ఉంటుంది, అందుకని ఇలా టొమాటో సాస్ వేసేసుకోండి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇలా రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసేసుకొని మనం టిష్యూ ఉంటుంది కదా, టిష్యూ పేపర్స్, దాంట్లోకి ఇలా తీసుకొని బయట చేస్తారు కదండి రోల్, ఇలా తీసేసుకోండి. ఇలా కింద ఇలా ఫోల్డ్ చేసేసి పైన మనం ఓపెన్ చేసుకుంటూ తినేస్తే ఎంతో టేస్టీ ఉండే రోల్స్ రెడీ అయిపోతాయండి. ఇలా ఓపెన్ చేసి తినేసేయడమే. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిపైన కూడా మనం ఇలా సాస్ వేసుకుంటూ తినేసేయచ్చు. ఇంకో రోల్ని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఎన్ని అయితే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక రోల్లో 2 ఎగ్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కర్రీ వచ్చేసి ఇలా పిల్లలకైతే చాలా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఉంటానండి, బాయ్.